అసలు ఎప్పుడైనా మనం చూసామా? డైరెక్ట్గా కొన్ని ప్రాంతాల్లో అయితే ఎమ్మెల్యేలు నేరుగా కలెక్టర్ల దగ్గరికి వెళ్ళి మా ప్రాంతంలో మేము క్లబ్బులు నడుపుకుంటాం, పేకాట క్లబ్బులు నడుపుకుంటాం అని డైరెక్ట్గా అడుగుతున్నారు. ఇదెక్కడ ఇదెక్కడ ప్రజాస్వామ్యం? అసలు మా ప్రభుత్వంలో ఎవరైనా పేకాట ఆడితే ముందర అరెస్ట్ అయ్యేవారు, ఆ సందర్భాలు కనబడే. ఇవాళ డైరెక్ట్గా ఎమ్మెల్యేలే ఉండి దగ్గరుండి ఆడిస్తూ ఉన్నారు. అసలు క్వారీ ప్రాంతంలో, ఆనంద్ నగర్ ప్రాంతంలో రాత్రి తెల్లవార్లు పేకాట క్లబ్బులు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ప్రాంతంలో ఈ మధ్య ఏదో పైనుంచి ఏదో కొంత మొట్టికేలు పడితే అక్కడ ఆపినట్టున్నారు. కానీ క్వారీ ప్రాంతంలో మటుకి యథేచ్ఛగా జరుగుతూ ఉన్నాయి. ఇదంతా మరి గాలి వార్తలు కాదు, వాస్తవాలే నేను చెప్తా ఉన్నా. ఇందులో ఎమ్మెల్యే వాటా ఎంత అని అడుగుతా ఉన్నా. ఈ పేకాట క్లబ్బుల్లో ఎమ్మెల్యే వాటా ఎంత? ఆనంద్ నగర్లో క్వారీ ప్రాంతంలో 3-4 చోట్ల ప్రాంతాల్లో వందల మందితో పేకాట క్లబ్బులు జరుగుతూ ఉన్నాయి. అసలు మా ప్రభుత్వంలో ఎక్కడైనా ఉక్కుపాదంతో తొక్కాం, ఎక్కడైనా పేకాట క్లబ్బులు జరుగుతూ ఉంటాయి. వీళ్ళే ఎమ్మెల్యేలు డైరెక్ట్గా అధికారుల దగ్గరికి వెళ్తున్నారు, ఎస్పీల దగ్గరికి వెళ్తున్నారు, పోలీసుల దగ్గరికి వెళ్తున్నారు. కొంచెం సైలెంట్గా ఆడించుకుంటామండి. అసలు ఏంటిది? ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము? మళ్ళీ ఇసుక దగ్గరకు వచ్చేసరికి బ్లాక్ మార్కెట్ ఏ రకంగా జరుగుతుందనంటే, ఆధార్ కార్డులు పెట్టుకోవడం, ఆధార్ కార్డులు వాళ్ళ తాలూకా వాళ్ళని పెట్టుకోవడం, ఇసుక తీసుకోవడం. పాపం లైన్లో నుంచున్న లారీలకి అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోవాలి. ముందర వీళ్ళ తాలూకా వాళ్ళకి బ్లాక్ మార్కెట్. మళ్ళీ లారీకి 2000-3000 అదనంగా ఆధార్ కార్డు వచ్చినోడికి అతను డైరెక్ట్గా అక్కడి నుంచి ఇచ్చేయడం. ఈ రకమైన వ్యవస్థ జరుగుతూ ఉంది. మరి గతంలో శాండ్ రూపేణా సుమారుగా 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. మరి వీళ్ళు ఫ్రీ ఇసుకని పేరు చెప్తూ, ఫ్రీ శాండ్ అని పేరు చెప్తూ వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటండి? ఇంత దారుణమా?